పుష్ప 2 డ్రీమ్ రన్ ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ 1200 కోట్లు దాటేసింది. నెక్స్ట్ మన హీరోల పాన్ ఇండియా సినిమాలు మంచి హైప్తో, మంచి ఎగ్జైట్మెంట్తో వస్తున్నాయి. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ పుష్ప 2ని నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏది కొడుతుంది, అసలు కొడుతుందా లేదా, ఓపెనింగ్స్లో అయినా దగ్గర దాకా వెళ్తుందా లేదా అనేది మాట్లాడుకుందాం. అయితే ఏ సినిమా 1000 కోట్లు కొట్టాలన్నా పుష్ప 2 రికార్డ్ కొట్టాలన్నా మీరు జర సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పుష్ప 2 1200 కోట్లు దాటింది. నాకు తెలిసి ఫాస్టెస్ట్ 1000 crore కొట్టడం అండ్ ఆల్సో ఫాస్టెస్ట్ 1500 crore కొట్టడం కూడా పుష్ప 2 వల్లే అవుద్ది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడున్న హైప్కి, ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్కి, ఇప్పుడున్న బయటి టాక్కి పుష్ప 2 రన్ని కొడుతుందా? డౌటే ఉంది. సో మెల్లగా మాట్లాడుకుందాం అసలు ఎంతవరకు కొడుతుంది, ఏ సినిమా కొడుతుంది అనేది. నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి. మరి రికార్డ్ని దాటుద్దా? మనకు తెలుసు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, 350 to 400 crore బడ్జెట్ పెట్టారు. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ శంకర్ సార్ కదా అక్కడ. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా అన్నారు. అండ్ ఆల్సో గేమ్ చేంజర్ అన్ని మార్కెట్స్ని క్యాప్చర్ చేసే సినిమా. లైక్ తమిళనాడులో అండ్ ఓవర్సీస్లో శంకర్ సార్ ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ కాంబో కాబట్టి దున్నేస్తుంది. సౌత్ రామ్ చరణ్ చూసుకుంటాడు. నార్త్లో RRRతో వచ్చిన ఫేమ్ ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. పుష్ప 2 రేంజ్ ఓపెనింగ్స్ రాకపోయినా డీసెంట్ నెంబరే పెడుతుంది. ఇప్పుడు పుష్ప 2 రేంజ్ టాక్ అదే హిట్ టాక్ పడితే గేమ్ చేంజర్ దాటుద్దా అంటే నో అనే చెప్తా. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. 1 సీక్వల్ అడ్వాంటేజ్, 2 అల్లు అర్జున్ క్రేజ్ ఇన్ నార్త్, అండ్ 3 హైప్ ఎమాంగ్ కామన్ ఆడియన్స్. ఈ 3 రీజన్స్ వల్ల గేమ్ చేంజర్ పుష్ప 2 దగ్గర దాకా కూడా పోకపోవచ్చు. బట్ ఓపెనింగ్స్లో 150 to 200 crore మధ్యలో పెట్టొచ్చు. అండ్ సినిమాకి టాక్ బాగుంటే ఖచ్చితంగా 500 కోట్లు దాటుద్ది. దేవరన్ అయితే కేక్ వాక్గా కొట్టేస్తుంది. బట్ లాంగ్ రన్లో ఎంత హిట్ టాక్ వచ్చినా 500 to 600 మధ్యలో ఆగిపోద్ది. అదేంటి శంకర్ సార్ రేంజ్ లేదా అని అనకండి, స్టాండలోన్ ఫిలిం కదా. పైగా గేమ్ చేంజర్ పైన హైప్ అంటే అప్పుడున్నంత హైప్ అయితే ఇప్పుడు లేదు. జనరల్గా గ్రౌండ్ లెవెల్లో అయినా, ఆన్లైన్లో అయినా, జనరల్ ఆడియన్స్ మధ్యలో అయినా కూడా గేమ్ చేంజర్కి అంత హైప్ అయితే లేదు ముందున్న హైప్. అండ్ సినిమాకి మిక్స్డ్ టాక్ ఆర్ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం 350 crore ఖచ్చితంగా కొడుతుంది. సో ఫస్ట్ పాన్ ఇండియా గేమ్ చేంజర్ మాత్రం కొట్టలేదు. తర్వాత ఏప్రిల్లో రిలీజ్ అయ్యే హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్. అఫ్ కోర్స్ ప్రభాస్ అన్న ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ కంట్రీ. కానీ ఒక మూవీ 1000 crore కొట్టడానికి హైప్, స్కేల్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ. బట్ మారుతి అన్న పైన నాకైతే నమ్మకం లేదు ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తాడని. ఐఎమ్ సారీ. సో రాజాసాబ్ కల్కి సలార్ రేంజ్లో ఆడాలన్నా కొట్టాలన్నా అది చంద్రముఖి రేంజ్ హారర్ డ్రామా అవ్వాలి. అది ఎలాగో ఇంపాసిబులే. మరి రాజాసాబ్ పుష్ప 2ని కొట్టే ఛాన్స్ ఉందా యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే? ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే రాజాసాబ్ మూవీ అనేది సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కుతుంది. ఒకవేళ అది కామెడీ బాగున్నా, మారుతి వింటేజ్ మారుతి దిగొచ్చినా కూడా ద కామెడీ అనేది అందరికీ సెట్ కాదు, అందరికి ఎక్కకపోవచ్చు. అండ్ ఇంకోటి నార్త్లో రాజాసాబ్ పైన పెద్ద హైప్ లేదు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓన్లీ ప్రభాస్ అన్న కట్అవుట్ మీద వస్తాయి. అండ్ ఓపెనింగ్స్ ఖచ్చితంగా 200 కోట్లు కొడుతుంది సినిమా, ఖచ్చితంగా కొడుతుంది ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి. కానీ టాక్ వస్తే నిజంగానే కొడుతుందా 1000 కోట్లు అంటే నో. ఒక మంచి టాక్ వస్తే ఒక 500 to 600 crore మధ్యలో అయితే కొడుతుంది. టాక్ తేడా వస్తే మాత్రం 300 కోట్లతో క్లోజ్ అంతే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్స్ హరిహర వీరమల్లు ఆర్ ఓజీ. మనకు తెలుసు ఓజీ హైప్ ఏ లెవెల్లో ఉందో. దాని అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ ఎంత వరస్ట్ ఉన్నా కూడా హైప్ ఇంచు కూడా తగ్గేటట్లేదు. ఆ మాన్యాలో ఉన్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్, థ్యాంక్స్ టు ద జానర్ అండ్ ఒరిజినల్ కంటెంట్. బట్ ఇంత హైప్ ఉన్నా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా, అందరు వెయిట్ చేస్తున్నా 1000 కోట్లు కొట్టుద్దా, పుష్ప 2ని దాటుద్దా, అది పెట్టిన నెంబర్స్ పెడుతుందా అంటే నో అనే చెప్తా. బికాస్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక సినిమా 1000 కోట్లు కొట్టాలంటే నార్త్ మార్కెట్ పక్కా అని. అండ్ అదే ఓజీ కూడా ల్యాక్ అవుద్ది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుద్ది, షైన్ అవుతాడు. కానీ ఓజీతోనే దున్నేస్తాడంటే నో అనే చెప్తా. ఓపెనింగ్స్ మాత్రం పుష్ప 2కి ఏ మాత్రం తగ్గదు. ఆ రేంజ్ కాకపోయినా 200 అయితే కొడుతుంది, 150 to 200. కానీ యునానిమస్ టాక్ పడ్డా సేమ్ 500 to 550 crore మధ్యలో ఆగిపోతుంది. బట్ గట్ ఫీలింగ్ ఏంటంటే సినిమా కొంచెం తేడా అయినా కూడా మినిమం కలెక్షన్స్ వస్తాయి ఆ హైప్కి, జానర్కి, పవన్ కళ్యాణ్ పేరు పైన. సో పవన్ అన్న దున్నేస్తాడు కలెక్షన్స్లో మాత్రం. కానీ పుష్ప 2ని కొట్టుద్దా అంటే నో. సో దీన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ మన హీరోలవి రామ్ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్ రాజాసాబ్, పవన్ కళ్యాణ్ ఓజీ. ఈ 3 సినిమాలు దరిదాపుల్లో కూడా పోవు. అండ్ ఎన్టీఆర్ వార్ 2 ఈ సినిమా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా కొడుతుంది టాక్ వస్తే. బట్ ఎన్టీఆర్కి ఎక్కువ క్రెడిట్ రాకపోవచ్చు. సౌత్ పరంగా మాత్రం ఎన్టీఆర్ పేరు మీద వస్తాయి కలెక్షన్స్.
కానీ నార్త్లో రితిక్ రోషనే దున్నేస్తాడు. సో వార్ 2కి మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా యునానిమస్ టాక్ పడి అప్పటికి ట్రైలర్ హైప్ అవన్నీ బాగుంటే కొడుతుంది. నాకు తెలిసి కూడా 1000 కోట్లు కొడుతుంది. కానీ మరీ పుష్ప 2ని కొట్టి అంటే 1300 1400 దగ్గర పోతుందా అంటే డౌటే అంటున్నాను. ఎందుకంటే షారుఖ్ ఖానే అంత యునానిమస్ టాక్తో కొట్టలేకపోయిండు 1400 1300. మరి వార్ 2 కొడుతుందా అంటే స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. సో చూద్దాం. వార్ 2కి కొంచెం ఛాన్స్ ఉంది. బట్ మిగతా సినిమాలు గేమ్ చేంజర్, రాజాసాబ్, ఓజీ, హరిహర వీరమల్లు ఈ సినిమాలకు ఛాన్స్ లేదు. 1000 కోట్లు కొడతాయా ఈ మూడిట్లు లేదన్నా అంటే డౌటే. రాజాసాబు ఏమైనా మ్యాజిక్ జరిగి చంద్రముఖి రేంజ్ హారర్ డ్రామా ఉంటే తప్ప ఛాన్స్ లేదు. అండ్ గేమ్ చేంజర్ 1000 కోట్లు ఒకవేళ ఓవర్సీస్లో గట్టిగా కొట్టినా తమిళనాడులో బాగున్నా కూడా ఛాన్స్ లేదని అనిపిస్తుంది. ఇక ఓజీకి ఉన్న హైప్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కీ ఫ్యాక్టర్స్ హెల్ప్ అయినా కూడా 500 లిమిటెడ్ నంబర్ అది అంతే, దాన్ని మించి పోకపోవచ్చు. సో పుష్ప 2 నంబర్ ఆ రికార్డ్ ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు, ఇంకొన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది. బట్ ప్రభాస్ అన్న నెక్స్ట్ కమింగ్ ఆఫ్ ఫిలిమ్స్ కల్కి 2 కానీ, సలార్ 2 కానీ, ఫౌజీ కానీ ఈజీ కొట్టేస్తే టాక్ వస్తే. సో ఇప్పుడు వీళ్ళ అప్కమింగ్ మూవీస్ మాత్రం కష్టమే పుష్ప 2ని కొట్టడం. సో అల్లు అర్జునే షైన్ అవుతాడు అప్పటిదాకా. సో ఈ 3 కష్టం. సో అది గైస్ మ్యాటర్. పుష్ప 2 నంబర్ని, రికార్డ్ని అప్కమింగ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ కొడతాయా లేదా అనే దానిపైన బ్రీఫ్ ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి కమింగ్ అప్ మూవీస్లో మీరు దేనికి ఎగ్జైటెడ్గా ఉన్నారు, హైప్ ఎక్కువ దేనిపైన ఉందనే దానిపైన కింద కమెంట్ చేసి షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ మోస్ట్ కమింగ్ అప్ పాన్ ఇండియా అవైటెడ్ మూవీని మీకు మీ సైడ్ దేనికి హైప్ ఎక్కువ ఉంది అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.